ఉమ్మడి మెదక్ అంటే మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు సంబంధించిన వార్తలు ఇక్కడ ఉంటాయి. మీ పనితీరు అభినందనీయం. సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్యకు సీఎం రేవంత్ ప్రశంసలంట. మీ పనితీరు చాలా అద్భుతంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి కలెక్టర్కు ప్రశంసలు కురిపించిండు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని ధర్నానట. ఎట్లా చూడు కథ. అన్నసాగర్లో కల్తీకల్లు, ప్రధాన రహదారికి ఆనుకోని దుకాణం, తయారీ ఒకచోట, అమ్మకాలు మరొక చోట. నిబంధనలకు విరుద్ధంగా తయారీ, అధికారుల తీరుపై అనుమానాలు. అధికారుల పాత్ర ఉండదా అండి? నాకు అర్థం కాదు. అధికారులు సక్రమంగా పనిచేస్తే ఇట్లా కల్తీగాళ్ళు తయారవుతారా? కారు కదా. 0 నుంచి సెంచరీ, పేదలకు తగ్గిన ప్రైవేటు భారం, ఎంసీహెచ్లో కొనసాగుతున్న కుటుంబ నియంత్రణ. 3 నెలల్లో 155 ఆపరేషన్లు చేసిన మెదక్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం వైద్యులంట. 3 నెలల్లో 100 దాటిన ఆపరేషన్లంట. ఏంది ఒకసారి చదువుదాం. మెదక్ సర్కారు దవాఖానాలో కుటుంబ నియంత్రణల ఆపరేషన్లు సెంచరీ దాటాయి. వైద్యుల కొరత మూలంగా కొంతకాలంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీలను నిలిపివేశారు. మెడికల్ కళాశాల ప్రారంభం కావడంతో వైద్య సేవలు విస్తృతమై పేదలకు మెరుగైన వైద్యం అందుతుంది. గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలిచిపోయిన విషయాన్ని దిశ పత్రికలో కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన అప్పటి వైద్యాధికారులు సిబ్బంది కొరతతో ఆపరేషన్లు చేయడం లేదని సాకు చూపించారు. కాగా అప్పుడు తప్పని పరిస్థితుల్లో పేదలు వేలల్లో ఖర్చు చేసి ప్రైవేట్లో ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం ఈ సమస్య తీరిందని మెదక్కు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఇంతకు ముందుకు ప్రైవేట్ హాస్పిటల్లో చేపించుకుంటుండ్రంట వైద్య సిబ్బంది లేక. ఇప్పుడు వైద్య సిబ్బంది రావడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో 0 నుంచి సెంచరీ దాటిందంట. 3 నెలల్లోనే 100 దాటిన ఆపరేషన్లు అంట. మంచిదే కదా. మీనాక్షి నటరాజన్ నేడు ఆందోళనకు రాక. సింగుపేట నుంచి జోగిపేట వరకు జనహిత పాదయాత్ర పర్యవేక్షిస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ఏఐసిసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేడు ఆందోళన నియోజకవర్గానికి రానున్నారు. ఆమె పర్యటన సందర్భంగా ఏర్పాట్లలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యారు. ఏఐసిసి నాయకుడు రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత అదే స్థాయిలో మరోసారి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. విజయవంతం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి దామోదర్ రాజనరసింహ భారీ ఏర్పాట్లు చేశారు. ఏం లాభం భారీ చేసినా ఏం చేసినా. జోడయాత్ర అంత అద్భుతంగా చేస్తే మళ్ళీ అధికారంలోకి రాలేదు కదా. రండి జనహిత పాదయాత్రకు మీనాక్షి నటరాజన్కు గ్రాండ్ వెల్కమ్ చెబుతాం. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పిలుపంట. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి గారు రండి జనహిత పాదయాత్రకు అని చెప్తుంది. ఇది ఉమ్మడి మెదక్కు సంబంధించిన వార్తలు ఇవి.